ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు కనుక యోగించినట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో, అలాగే యోగించకపోతే పాడైనట్టయితే ఎలాంటి దుష్ఫలితాలు ఇస్తాడో, శుక్ర మహాదశ నడుస్తోంది అంటే శుక్రుడిని అర్థం చేసుకోవడం ఎందుకు అవసరము, ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, నేను చార్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు, నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ చార్ట్స్ చూసేటప్పుడు శుక్ర మహాదశ నడుస్తోంది, కానీ వారు ఆశించిన రీతిలో శుభ ఫలితాలు లేకుండా వ్యతిరేక ఫలితాలు వస్తూ చాలా సమస్యల్లో ఇరుక్కుని, అలాగే మానసికంగా ఎంతో కృంగిపోయి, ఎందుకండి ఇలా శుక్రుడు నాకు యోగించట్లేదు, ఈయన మంచి పొజిషన్లో ఉన్నాడు కదా, నేను చాలా బాగా ఉంటుంది అనుకున్నాను శుక్ర మహాదశ, ఎందుకు ఇలా ఉంది అనేటువంటి ఒక డిసప్పాయింట్మెంట్, అలాగే ఒక నిరాశ, నిస్పృహలకు లోనేటువంటి సందర్భాలను చూడడం జరిగింది. అందుకనే శుక్ర మహాదశ స్టార్ట్ అవ్వబోతోంది లేదా ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే శుక్రుడిని అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరము. సాధారణంగా ఇప్పుడు ఎలా ఉంది అంటే, జ్యోతిష్యంలో అందరికంటే ఎక్కువగా భయపడేది శని గురించి, రాహు గురించి, కేతువు గురించి. అంటే వాళ్ళకి ఎప్పుడు చెడే చేస్తారు. ఇక శుక్ర మహాదశ వచ్చిందంటే ఆహా ఇంకా తిరుగులేదు, భోగాలు, విలాసాలు, ధనము అన్నీ ఉంటాయి. గురుదశ వచ్చిందంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఇలాంటి ఒక కొంత ఐడియాలు అనేవి ఫిక్స్ అయిపోయాయి. నైసర్గికంగా అవన్నీ కరెక్టే. ఎందుకంటే శని నైసర్గిక పాపి, నైసర్గిక అంటే స్వభావరీత్యా, స్వభావరీత్యా పాపగ్రహము, శుక్రుడు స్వభావరీత్యా శుభగ్రహము, గురువు శుభగ్రహము. అంత మాత్రాన శని ఎప్పుడు కష్టాలే ఇస్తాడు, శుక్రుడు ఎప్పుడు యోగిస్తాడు అని అనుకోవడం పొరపాటు. అందులోనూ కొన్ని బేసిక్ పాయింట్స్ని తీసుకుని చాలా ఫండమెంటల్గా పైన కొన్ని కాంబినేషన్స్ని చూసి ఆహా నాకు శుక్రుడు యోగిస్తాడు అని ఫిక్స్ అయిపోయి రిస్కీ డెసిషన్స్ తీసుకోవడం, వ్యాపారంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, దానివల్ల బ్యాక్ ఫైర్ అయ్యే డెసిషన్స్, తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొన్నటువంటి వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా కేవలం కొన్ని చిన్న చిన్న కాంబినేషన్స్ ఆధారంగా పెద్ద పెద్ద ప్రెడిక్షన్స్ చేయకూడదు. ఎందుకంటే శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉండేటువంటి మహాదశది. ఎవరో ఏదో చెప్పారు నీకు శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు ఇంక తిరుగుండదు అని చెప్తే నిజమే కాబోలు అని చెప్పేసి శుక్ర మహాదశ రాగానే చాలా ఎక్కువ మొత్తంలో బిజినెస్ ఇన్వెస్ట్ చేసేసి నష్టపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు కేంద్రంలో ఉన్నాడు, ఇంకేంటి శుక్రుడికి లగ్నంలో ఉన్నాడు, తిరుగులేదు, ఇలాంటివన్నీ కూడా కేవలం ఒక కాంబినేషన్ ఆధారంగా డిసైడ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అలాగే పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి మాలవ యోగంలో శుక్రుడు ఉన్నప్పుడు కూడా ఆ యోగం అనేది పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తుందా లేదా అని చెప్పలేము. ఎందుకంటే శుక్రుడు నైసర్గిక శుభుడు, కేంద్రాధిపత్యం కనుక వచ్చినట్టయితే శుక్రుడికి, శుభగ్రహాలకి ఎవరికైనా సరే కేంద్రాధిపత్యం కనుక వచ్చినట్టయితే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండరు, దుష్ఫలితాలు ఎక్కువగా ఇస్తారు. ఇది ఒక జనరల్ రూల్. అందుకే మాలవ యోగం అనేది కేంద్రాధిపత్యం కనుక శుక్రుడికి వచ్చినట్టయితే ఆ యోగం అనేది పనిచేయదు, చాలా మినిమం రిజల్ట్స్ని ఇస్తుంది. ఆ లక్షణాలు చాలా మినిమం స్థాయిలో ఉంటాయి. అలాగే స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా ఆ స్వక్షేత్రం అనేది కేంద్రస్థానం అయితే శుక్రుడు అనుకున్న స్థాయిలో యోగించడం. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నెన్ని పారామీటర్స్, అంశాలని పరిగణలోకి తీసుకోవాలని నేను కొంత చూసాయిగా టచ్ చేస్తాను. అయితే నా ఉద్దేశం ఏంటి వీడియోలో చేయడంలో అంటే, శుక్ర మహాదశ వస్తే ఏదో 1-2 కాంబినేషన్స్ ఆధారంగా చాలా బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చేసి లైఫ్ని రిస్క్లో పెట్టుకోవద్దు. బిజినెస్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, రిస్క్ తీసుకుని పనులు చేయడం వల్ల శుక్రుడు కనుక యోగించకపోతే అవన్నీ ప్రతికూలంగా మారి జాతకుని తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలిగజేసేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేయడానికి ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ని ఇక్కడ చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అయినా కానీ జ్యోతిషం నేర్చుకునే టైంలో సెల్ఫ్ మెడికేషన్ లాగా సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా చాలా రిస్కీ పని. అది చాలా పెద్ద రిస్క్ అది. అయితే నా అనుభవంలో కూడా నేను ఎప్పుడైతే జైమినీ సిస్టంలో దశలు, ఆ ప్లేస్మెంట్స్, కాంబినేషన్స్ చూడటం స్టార్ట్ చేశానో అప్పుడే నాకు రిజల్ట్స్ పట్ల అవగాహన చాలా క్లియర్గా అర్థమవడం స్టార్ట్ అయింది, క్లారిటీ అనేది పెరిగింది. సరే, ఇప్పుడు జైమినీ ఆస్ట్రాలజీ కూడా చాలా చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఎందుకంటే జైమినీ సిస్టమ్ స్టడీ చేసేటప్పుడు
7 కారకత్వాలని మనం స్టడీ చేయాలి. రాహుకేతువుల్ని పక్కన పెట్టి 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి నుంచి శని, వాటికి కారకత్వాలని కనుక్కొని వాటి ఆధారంగా ఆరూఢాలని నోట్ చేసుకుని వాటిని అనలైజ్ చేయాలి. ఇది చేయకపోవడం వల్ల ఒక్కొక్కసారి పరాశర సిస్టంలో చాలా మంచి కాంబినేషన్ అని అనిపించినా అది జైమిని సిస్టంలో చాలా నెగిటివ్ కాంబినేషన్ కనుక అయి ఉన్నట్టయితే తీవ్ర ఫలితాలను ఎదుర్కొంటాడు జాతకుడు. ఎందుకలా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని అర్థం కాక ఇక నవాంశలోకి దశాంశలోకి వెళ్ళిపోయి అక్కడ యోగాలు, అక్కడ గ్రహాలు ఇవన్నీ డీప్గా స్టడీ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆన్సర్ దొరకాలి కదా మరి. ఆ విధంగా ఇక శుక్రుడు భోగాలకి, విలాసాలకి, కీర్తి ప్రతిష్టలకి ప్రతీక అయినటువంటి గ్రహం. అంటే శుక్రుడు ఎప్పుడు కూడా చాలా మృదువైనటువంటి మనసు కలిగిన వ్యక్తులే ఉంటారు, శుక్రుడి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు. అయితే శుక్రుడి దగ్గర ఉన్నటువంటి ఒక నెగిటివ్ క్వాలిటీ, అది పాజిటివ్ కూడా అవ్వచ్చు యోగించినట్టయితే. ఏంటి అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా తమ అందరిలో ఒకరుగా ఉండడం ఇష్టం ఉండదు. తనని అందరూ గుర్తించాలి, పాపులారిటీ కావాలి. చాలామంది చూడండి మూవీ యాక్టర్స్, సక్సెస్ఫుల్ మూవీ పీపుల్ని చూసినట్టయితే మోడల్స్ని, వీళ్ళకి శుక్రుడి యొక్క బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారన్నిటికంటే కూడా తనని అందరూ గుర్తించాలి అనే విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఆ గుర్తింపు లేకపోతే ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. ఆ గుర్తింపు అనేది లేకపోతే వాళ్ళు చాలా చాలా టెన్షన్ పడ్డము, గిల్టీగా ఫీల్ అవ్వడము, ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడము, ఆత్మన్యూనత, ఇలాంటి భావాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు నెగిటివ్గా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే. అదే పాజిటివ్గా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే వారికి ఊహించకుండానే చాలా మంచి పాపులారిటీ అవన్నీ కూడా వస్తాయి. ఏదో ఒకరి చార్ట్ని చూసి ఫలానా ఒక సినిమా యాక్టర్ చార్ట్లో శుక్రుడు ఫలానా మాలవ్యోగంలో ఉన్నాడు, నాకు ఉన్నాడు కాబట్టి నేను కూడా అంత పెద్ద యాక్టర్ని అయిపోతాను అనుకుని అంత మంచి చదువు చదివిన అన్నీ వదిలేసి సినిమాల్లోకి వెళ్దామని ట్రై చేయడము, ఇలాంటివి చేయడం వలన ఆ శుక్రుడు నెగిటివ్గా ఉండడం వలన వాళ్ళు అనుకున్న స్థాయిలో సక్సెస్ని వాళ్ళు పొందలేరు. ఎందుకంటే చాలా చాలా పారామీటర్స్, అంశాలని పరిగణలోకి తీసుకునే మనం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఒక దశ యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేది, ఫలితాలు ఎలా ఇస్తాడు అనేది. శుక్రుడు మీనంలో ఉచ్చ చెందుతాడు. మీనము కాలపురుష చక్రంలో 12వ ఇల్లు, మేషం 1వ స్థానం, 12 మీనం అవుతుంది. 12 అనేది భోగ విలాసాలకు సంబంధించిన హౌస్, అలాగే మోక్షానికి సంబంధించిన హౌస్ కూడా. శుక్రుడు కనుక మోక్షానికి సంబంధించిన కాంబినేషన్స్లో లేకపోతే, 12th హౌస్లో ఉన్న శుక్రుడు భోగాల కోసమే తన మహాదశలో జీవితాన్నంతా కూడా వెచ్చిస్తాడు ఆ జాతకుడు. ఎప్పుడు కూడా మంచి బ్రాండెడ్ కార్లో ఉండడం, బ్రాండెడ్ దుస్తులు ధరించడము, పబ్లిసిటీని కోరుకుంటూ ఉండడము, అప్పు చేసైనా సరే భోగాలను అనుభవించడం, అప్పు చేసైనా సరే బిజినెస్ని పెంచాలని ప్రయత్నించడము, అది సక్సెస్ కాలేక రుణాల ఊబిలో కూరుకుపోవడము. ఎందుకంటే 12th హౌస్ కదా. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిని మనం చూడొచ్చు. 12th హౌస్లో శుక్రుడు ఉచ్చ పొందాడు అంటే చాలా సందర్భాల్లో, ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప, చాలా అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ స్పిరిచువల్ కాంబినేషన్స్ ఉంటాయి తప్ప శుక్రుడు 12th హౌస్లో ఎప్పుడూ కూడా భోగ విలాసాల వెంట పరిగెట్టేలా చేస్తాడు. ఇందాక చెప్పినట్టుగా కార్లు, బంగ్లాలు, అలాగే పరస్త్రీ వ్యామోహము ముఖ్యంగా పురుషులను ఎక్కువ బాధిస్తుంది 12th హౌస్లో ఉన్నటువంటి వీనస్. అమ్మాయిలకి 12th హౌస్లో వీనస్ ఉంటే వారి యొక్క భర్త ఇటువంటి వాటి వలన ఇబ్బంది పడుతూ ఉండడం గమనించవచ్చు. శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి పురుషుల్ని ఎక్కువగా బాధిస్తాడు, స్త్రీల్ని బాధించడు. స్త్రీల యొక్క భర్తల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి శుక్రుడు ఉచ్చలో ఉన్నాడంటే ఈ విధంగా కూడా అర్థం చేసుకోవాలి. అప్పు చేసైనా సరే భోగాలు అనుభవించాలి, అప్పు చేసి పప్పు కూడా అంటాం. ఆ విధమైనటువంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోతారు వాళ్ళు శుక్రమహాదశలో ఉచ్చలో కనుక ఉన్నట్టయితే. శుక్రుడు అసలు శుక్రుడికి దుస్థానంలో ప్లేస్మెంట్, దుస్థానాధిపత్యాలే కొంత ప్రాబ్లమెటిక్. అవి కూడా నేను కొంత టచ్ చేస్తాను. నీచలో ఎక్కడ ఉంటాడు శుక్రుడు? కన్యలో శుక్రుడు నీచలో ఉంటాడు. కన్య అంటే ఏమిటి? కాలపురుష చక్రంలో 6th హౌస్, అంటే హౌస్ ఆఫ్ హార్డ్ వర్క్, కష్టపడి పని చేయడము, దీనికి సంబంధించిన హౌస్ 6th హౌస్. అందుకే శుక్రుడు అందులో నీచపడతాడు. ఎందుకంటే శుక్రుడికి కష్టపడి పని చేసి పేరు తెచ్చుకునేంత ఓపిక ఉండదు. చాలా సులువైన మార్గంలో వెళ్ళిపోయి జీవితంలో పైకి రావాలి, అందరినీ తనని గమనించాలి, తను మెచ్చుకోవాలి, తను ఒక సెలబ్రిటీ అవ్వాలి. మనం చూస్తూ ఉంటాం చూడండి, సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో పొగుడుతూ ఉంటారు, అలా పొగిడించుకోవాలి. అయితే దానికి తగ్గ స్థాయి తనకి ఉందా లేదా, దానికి తగ్గ పరిశ్రమ చేశామా లేదా, ఎందుకంటే హార్డ్ వర్క్, ఆ హార్డ్ వర్క్ చేశామా లేదా అనేది వాళ్ళు పట్టించుకోరు.
వాళ్ళ గోల్, వాళ్ళ టార్గెట్, దీని మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది, దాని మీదే వాళ్ళ ప్రేమ. ఇలా మైండ్ని డైవర్ట్ చేసి రాంగ్ రూట్లో నడిపించేవాడు కూడా శుక్రుడే. నీచలో ఉన్న శుక్రుడు వల్ల ఈ ప్రమాదం ఉంది. ఈ ప్రాసెస్లో ఎన్నో అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోవడము, శత్రువులను మూట కట్టుకోవడము, ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి నీచలో ఉన్నట్టయితే శుక్రుడు. అయితే ఏ స్థానంలో ఉన్నాడు, అలాగే ఏ కారకత్వంలో శుక్రుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా చూడాలి. బట్ ఈ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిది. అలాగే శుక్రుడు గురువుతో సంబంధం అనేది కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. గురువు శుక్రుడిని చూస్తున్నట్టయితే శుక్రుడిని కొంత ఇబ్బందికి గురి చేస్తాడు గురువు. ఇది గమనించుకోవచ్చు. వైవాహిక సమస్యలు కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ అవుతాయి గురువు యొక్క సంబంధం వలన. అలాగే రాహుతో ఉన్న శుక్రుడు కూడా పెడదారిని పట్టించడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తాడు శుక్రుడిని. అయితే శుక్రుడు ఉదాహరణకు ఒక కేంద్ర స్థానంలో స్వక్షేత్రమే, అందులో రాహుతో కలిసి ఉంటే అప్పుడు శుక్రుడు పాజిటివ్ అవుతాడు. రాహు శుక్రుడు యొక్క పాజిటివిటీని పెంచుతాడు, ఎక్కువ పాజిటివ్గా ఉంటుంది ఆ కాంబినేషన్. అలా కాకుండా కుజుడింట్లో శుక్రరాహువులు ఉన్నారు, అది నెగిటివ్ కాంబినేషన్గానే చూడాలి. అదేవిధంగా శుక్రుడు ఎవరింట్లో ఉన్నాడు, ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అనేది కూడా చాలా చాలా ముఖ్యం. కుజుడింట్లో కేతుతో కలిసిన శుక్రుడు, కుజుడితో కలిసిన శుక్రుడు, ఇవి ఎప్పుడు కూడా కొంత ప్రాబ్లమేటిక్గానే ఉంటాయి. ఉదాహరణకి వృశ్చిక రాశి తీసుకున్నట్టయితే అది కుజుడికి స్వక్షేత్రమే, కేతువు కూడా స్వక్షేత్రమే. అటువంటి వృశ్చికంలో శుక్రుడు ఉండడం కూడా కొంతవరకు అనుకున్న స్థాయిలో పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వలేడు. 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్, ఇందులో శుక్రుడు ఉన్నప్పుడు కొంత మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే కొంతమంది అంటూ ఉంటారు, నాకు నీచభంగ రాజయోగం అయింది, లేదా పరివర్తన జరిగి మంచి రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు అని. అలాగే విపరీత రాజయోగం ఒకటి, వీటిల్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి నాకు యోగిస్తుంది అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. నీచభంగ రాజయోగంలో కూడా శుక్రుడు శుభుడైనప్పుడే ఆ యోగం అనేది ఫలితాలను ఇస్తుంది. నీచభంగమైనంత మాత్రాన రాజయోగం కాదు, నీచభంగమే రాజయోగం కూడా అవ్వాలి. అలాగే విపరీత రాజయోగం ఒకటి అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ పరస్పరం వాళ్ళ హౌసెస్లో ఉంటే, వాళ్ళ స్థానాల్లో ఉంటే విపరీత రాజయోగం. అంటే 6th లార్డ్ 8th హౌస్లో ఉండడం, 8th లార్డ్ 12th హౌస్లో ఉండడం, లేదా 6th హౌస్లో ఉండడం, ఇలా ఉంటే విపరీత రాజయోగం అంటారు. ఉదాహరణకి తులాలగ్నమే తీసుకుందాము. 6th హౌస్ వచ్చేసి మీనం అవుతుంది, 8th హౌస్ వృషభం అవుతుంది. 6th లార్డ్ గురువు, 8th లార్డ్ శుక్రుడు. ఇప్పుడు శుక్రుడు మీనంలో, గురువు వృషభంలో ఉంటే అది డబుల్ విపరీత రాజయోగం అనుకుంటారు. కానీ అలా 2 విపరీత రాజయోగాలు పరివర్తన చెందినట్టయితే ఆ యోగం అనేది క్యాన్సిల్ అవుతుంది, వారికి శుక్రుడు శుభఫలితాన్ని ఇవ్వడు. విపరీత రాజయోగం ఎప్పుడైతే క్యాన్సిల్ అవుతుందో దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే విపరీత రాజయోగం సంబంధించినటువంటి ఆశలు వారిలో ఉంటాయి. ఇదే ఉదాహరణ తీసుకుంటే 6th హౌస్, 8th హౌస్ కదా, చాలా త్వరగా నేను జీవితంలో పైకి వచ్చేసేయాలి అనేటువంటి ఒక ఆకాంక్ష. ఈజీ మనీ, 8th హౌస్ అంటే ఈజీ మనీ, ఎలా తెచ్చుకోవాలి, ఇటువంటి వాటి వెనక ఎక్కువగా పరిగెడుతుండడం, ఆశపడ్డము, అది బ్యాక్ ఫైర్ అవ్వడం, ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. విపరీత రాజయోగం కావచ్చు, నీచభంగ రాజయోగం చాలా సెన్సిటివ్ యోగాలు, అవి దాన్ని చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాలి. ఎంతోమందికి స్వానుభవంలో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. శుక్రమహాదశ నడిచి ఆ రిజల్ట్స్ని అనుభవించిన వాళ్ళు, శాస్త్రంలో ఒకటి చెప్పబడి ఉంటుంది, మనం దానికి తగ్గ ఫలితాలు అనుభవించి ఉండము. అలాగే ఉదాహరణకి శుక్రుడు న్యాచురల్ 6th, 8th, 12th హౌసెస్లో ఉంటాయి. అంటే కాలపురుష చక్రంలో 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా కొంత పరిశీలన చేయాలి. అంటే కాలపురుష చక్రంలో 1st హౌస్ మేషము, 6th హౌస్ కన్య, 8th హౌస్ వృశ్చికము, 12th హౌస్ మీనం. కన్యలో అది 6th హౌస్ కాలపురుష చక్రంలో, అందులో నీచలో ఉంటాడు. వృశ్చికంలో అది 8th హౌస్ అవుతుంది, మీనము 12th హౌస్ అవుతుంది. ఇందులో కూడా కొంత శుభత్వాన్ని తక్కువ కలిగి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాడు శుక్రుడు. ఎందుకంటే కన్య అనేది నీచ, మీనం అనేది ఉచ్చ, కానీ అది 12th హౌస్. ఇక 8th హౌస్కి వచ్చినట్టయితే 8th హౌస్ అనేది డిసప్పాయింట్మెంట్స్. మనము ఏదైతే మనకి యోగిస్తుందో, లాభిస్తుందో, మన ఆలోచనలు అటువైపు వెళ్లకుండా
దానికి వ్యతిరేకంగా ఆలోచించేలా చేయడం అనేది 8th హౌస్ యొక్క ప్రత్యేకత. అందుకే హౌస్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటాం. అంటే వాళ్ళు ఒకటి ఆశిస్తారు, అది పొందలేక భంగపడి నిరాశ నిస్పృహలకి లోనవుతుంటారు. ఇది 8th హౌస్ అంటే. అందులో శుక్రుడు ఉండడం, అందులో అనేది కుజుడిల్లు, కాబట్టి ఎక్కువగా మానసిక సంఘర్షణ అనేది ఉంటుంది ఈ స్థానాల్లో శుక్రుడు కనుక ఉన్నట్టయితే. అయితే శుక్రుడు ఎక్కడ బాగుంటాడు అంటే లగ్నంలో 5th హౌస్లో, 9th హౌస్లో ఇలాంటి కోణ స్థానాల్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే కోణాధిపత్యం అంటే లగ్నాధిపతిగా, పంచమాధిపతిగా, భాగ్యాధిపతిగా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఇలా అన్నాను కదా అని వెంటనే నాకు శుక్రుడు లగ్నాధిపతి ఇంకేముంది, నాకు శుక్రుడు లగ్నంలో ఉన్నాడు ఇక తిరుగుండదు నాకు అని అనుకోకండి. ఉదాహరణకి శుక్రుడు లగ్నాధిపతి అయినా కానీ అష్టమాధిపత్యం వస్తే మళ్ళీ అది ప్రాబ్లమేటిక్. తులా లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతిగా చాలా శుభుడు, కానీ అష్టమాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి అక్కడ అశుభత్వం అనేది ఉంటుంది శుక్రుడికి ఆ లగ్నానికి. లగ్నంలో శుక్రుడు ఉన్నా ఏ లగ్నమైంది అనేది చాలా చాలా ముఖ్యము. మీనము, కన్య, వృశ్చికము లగ్నాలే అందులో శుక్రుడు ఉంటే కొంత ఆలోచించుకోవాలి. దానికి స్టడీ చేయాలి. శుక్రమహాదశ స్టార్ట్ అయిన వెంటనే ఒక ఏడాది 2 ఏళ్ళు మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. శుక్ర మహాదశలో శుక్ర అంతర్దశ అయిపోయి రవి అంతర్దశ వచ్చింది అనుకుందాం, ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవి కొంత స్టడీ చేసుకోవాలి. ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే 70 నెగిటివ్ 30 పాజిటివ్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటి, ఉద్దేశం ఏంటి అంటే త్వరపడి నిర్ణయానికి వచ్చేసి నాకు శుక్రుడు యోగిస్తాడు అని అనుకోవద్దు. లగ్నంలో ఉన్నా సరే, 5th హౌస్లో ఉన్నా సరే, 9th హౌస్లో ఉన్నా సరే బలాబలాన్ని పరిశీలించాలి. అలాగే ఇంకొక పాయింట్, ఎప్పుడు నేను జైమిని కారకత్వాల గురించి చెప్తూ ఉంటాను. ఇది ప్రతిభలు ఎవరికి వాళ్ళు స్టడీ చేసుకోవచ్చు ఈ చిన్న అంశాన్ని. శుక్రుడు కనుక జ్ఞాతికారకుడైతే ఎన్నోసార్లు చూడడం జరిగింది, శుక్ర మహాదశలో ప్రాబ్లమ్స్ వస్తాయి. జ్ఞాతికారక గ్రహం యొక్క మహాదశలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. పరాశర సిస్టంలో స్థిరకారకత్వంలో యోగించినా సరే. జ్ఞాతికారక అంటే ఏంటండి, ఈ వీడియోలో నేను చెప్తాను, చాలా సింపుల్. ఇది మీకు చిన్నపాటి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంది, 5వ తరగతి పాస్ అయ్యామన్నా ఈ జ్ఞాతికారకం అనుకోవడం చాలా ఈజీ. ఇంకా 3వ తరగతి అయినా చాలు, దీనికి ఎక్కాలు కూడా అక్కర్లేదు. 9 గ్రహాల్లో రాహుకేతువులను పక్కన పెట్టండి, మిగిలినవి 7 గ్రహాలు. మీ చార్ట్ వేసుకోండి. రోజులో సాఫ్ట్వేర్లో మనం వేసుకోవచ్చు కదా. వేసిన తర్వాత ప్రతి గ్రహము ఏ రాశిలో ఉందో చూపిస్తుంది. మీరు చేయవలసింది ఒక పెన్ను పేపర్ తీసుకోండి. రవి ఏ రాశిలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు ఆ రాశిలో ఎన్ని డిగ్రీలు ఉన్నాడో నోట్ చేసుకోండి. మేషం నుంచి ఎన్ని డిగ్రీలు ఉన్నాడని కాదు, ఇది కూడా కొంతమంది పొరపాటు చేస్తూ ఉంటారు. ఆ ఉన్న రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, అలాగే చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఈ 7 గ్రహాలకి రాసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడండి, 10 మంది ఒక ఎగ్జామ్ రాశారు, అన్నిటికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడిని ఫస్ట్ ర్యాంక్ అంటాము. అలాగా ఈ 7 గ్రహాల్లో అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్న ప్లానెట్ ఆత్మకారక అంటే ఫస్ట్ ర్యాంక్. ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ అమాత్యకారక, 3rd భ్రాతృకారక, 4th మాతృకారక, 5th పుత్రకారక, 6th జ్ఞాతికారక, 7th తారకారక. ఎంత సింపుల్గా ఉంది, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది 6th ర్యాంకులో ఉన్న ప్లానెట్ జ్ఞాతికారక. శుక్రుడు కనుక జ్ఞాతికారకుడైతే శుక్ర మహాదశ కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పినటువంటి లగ్నంలో శుక్రుడు ఉన్నా, 5th హౌస్లో శుక్రుడు ఉన్నా, 9th హౌస్లో శుక్రుడు ఉన్నా, జ్ఞాతికారకుడయ్యి శుక్రుడు ఉన్నట్టయితే ఏ హౌస్లో ఉన్నాడో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అంటే శుక్రుడు జ్ఞాతికారకుడై లగ్నంలో ఉంటే రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, ఈ వ్యామోహము, ఆశ, దీనివల్ల తప్పుడు రూట్లోకి వెళ్ళడము, తను ఏ రూట్లో ప్రయాణిస్తే తనకి మంచి జరుగుతుందో ఆ రూట్లో కాకుండా ఇంకో రూట్లోకి వెళ్ళడము, ఇటువంటి ఆలోచనల్ని తప్పుదోవ పట్టిస్తాడు శుక్రుడు. 5th హౌస్లో ఉంటే అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలు జోలికి వెళ్ళడము, దానివల్ల నిరాశ నిస్పృహలు, డబ్బులు ఖర్చు అవడము, వ్యసనాలకు లోనవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. 9th హౌస్లో ఉంటే ఎప్పుడూ కూడా అత్యాస వల్ల పనులు చేసి భంగపడ్డము, ఈ విధంగా దురదృష్టం అనేది వాళ్ళని ఎప్పుడు పలకరిస్తూ ఉంటుంది. చెక్ చేసుకోవాలి. ఇది శుక్రుడు నాకు 5th హౌస్లో ఉన్నాడు, శుక్రుడు నాకు లగ్నంలో ఉన్నాడు, ఇంకా తిరుగు ఉండదు అని అనుకోకండి. కారకత్వం చూసుకోండి.
అలాగే శుక్రుడు సహజంగానే కలత్రకారకుడు. అటువంటి శుక్రుడు దారకారకుడు కూడా అయితే మ్యారిటల్ లైఫ్ మీద ప్రభావం అనేది చూపిస్తాడు. దారకారక అంటే ఏంటి? ఇందాక చెప్పిన ర్యాంకుల్లో 7th ర్యాంక్, అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ దారకారక. శుక్రుడు దారకారకుడయ్యి పాపగ్రహాలతో కలుస్తుంటే మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ముఖ్యంగా శుక్ర మహాదశ వచ్చినప్పుడు. అలాగే జైమిని చరదశ ఇటువంటి దశల్లో కూడా ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఈ విధంగా శుక్రుడు ఎంత మంచి చేస్తాడో అంత జాతకుడికి ఇబ్బంది కలగజేసి జీవితంలో ఒక డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు కనుక యోగించకపోతే. ఎందుకంటే దానికి కారణం వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్సే, నిర్ణయాలే. రాంగ్ డెసిషన్స్ తీసుకునేలా చేస్తాడు శుక్రుడు కనుక యోగించకపోతే. ఈ పాపులారిటీ పిచ్చి, ధన వ్యామోహము, దీనివల్ల చాలా చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా కాలపురుష చక్రంలో దుస్థానాల్లో ఉన్న, లగ్నం నుంచి దుస్థానాల్లో ఉన్న శుక్రుడు కొంత మనం ఆలోచించాలి. ఇక శుక్రుడు కనుక 12th హౌస్లో ఉంటాయి. ఇది శుక్రుడికి చాలా ముఖ్యమైనటువంటి హౌస్. శుక్రుడు 12th హౌస్లో ఉంటే సాధారణంగా వ్యసనాలు, పరస్త్రీ వ్యామోహము ఇవి కలిగించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతి వారికి ఇలా ఉంటుంది అని డెసిషన్కి రావద్దు దయచేసి. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి 12 శుక్రుడు ఉంటే 12 ఏళ్ళు మిథునం అవుతుంది కర్కాటకానికి. మిథునం అంటేనే జంట. అందులో శుక్రుడు ఉండి శుక్ర మహాదశ వస్తే చాలా సందర్భాల్లో లవ్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవడము, దానివల్ల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం అనేది గమనించవచ్చు. యోగించిన సందర్భాలు ఉన్నాయి. అంటే అవన్నీ చెప్పాలి అంటే నేను ఆ చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కరెక్ట్గా అర్థమవుతుంది. కానీ ఇది ఎక్కువగా సంభవించేటువంటి అవకాశాలు చెప్తున్నాను. ఈ విధంగా శుక్రుడి గురించి మనము థరో అనాలిసిస్ అనేది చెయ్యాలి. కేంద్రాధిపతి అయ్యాడా శుక్రుడు? ఎస్ అయ్యాడు, కొంచెం ఆలోచించండి. జ్ఞాతికారకుడు అయ్యాడా? కొద్దిగా ఆలోచించండి, అనలైజ్ చేసుకోండి. పాపగ్రహాలతో ఉన్నాడా, పాపగ్రహాల నక్షత్రంలో ఉన్నాడా ఆలోచించుకోండి. ఒక్కొక్కసారి పాపగ్రహాలతో పరివర్తన చెందుతూ ఉంటాడు శుక్రుడు, లేదా పాపగ్రహాల నక్షత్ర పరివర్తన జరుగుతుంది శుక్రుడితో. అంటే శుక్రుడు ఒక పాపగ్రహం నక్షత్రంలో, ఆ పాపగ్రహం శుక్రుడు నక్షత్రంలో ఉంటాయి. అది కూడా కొంత ప్రాబ్లమాటిక్. ఇలా ఇన్ని అంశాలని, అలాగే జైమిని కారకత్వాలు, ఆరూఢాలని, జైమిని చరదశ, స్థిరదశ, మండూక దశ ఇలాంటి దశల్ని పరిగణలోకి తీసుకుని ఆ శుక్రమహాదశ ఎలా ఉంటుంది అనేది కొంత మనం ఒక ఐడియా తెచ్చుకోవాలి. శుక్రమహాదశలో ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే తన యొక్క వ్యామోహాల వలన, అంటే కీర్తి ప్రతిష్టల వ్యామోహం అది ఎక్కువగా ఇస్తాడు శుక్రుడు. అలాగే భోగాలు, విలాసాలు, దీని పట్ల వ్యామోహం, దీనివలన రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేలా చేస్తాడు శుక్రుడు. కాబట్టి శుక్రమహాదశ వచ్చింది అంటే త్వరపడి కంక్లూషన్కి రాకండి నాకు యోగిస్తుంది అని. కొంచెం అనలైజ్ చేసుకొని స్టడీ చేయండి. ఒక 1-2 years ఆ దశని, ఒక 2 అంతర్దశలైనా స్టడీ చేస్తే తెలుస్తుంది కొంత ట్రెండ్ ఎలా ఉంది అని. ఏదేమైనా కానీ దీనికి కొంత టెక్నికల్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అప్పుడే శుక్రుడి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది మంచిది. కాబట్టి శుక్రమహాదశ వస్తోంది, ఇప్పుడే స్టార్ట్ అయింది, నడుస్తోంది అంటే కొంత ఈ రకమైనటువంటి అనాలిసిస్ చేసి, ఇన్ని కోణాల్లో కూడా అనాలిసిస్ చేసి వాళ్ళు వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.